ఆయనకి ఇలాగ ప్రాణం విడిచి చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. సో ఇక్కడ ఖచ్చితంగా సాల్వేషన్ అనేది జరిగింది, రక్షణ అనేది ఒక మనిషి పొందుకున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ మాటని మళ్ళీ ప్రస్తావించారు. ఒక వాక్యం విన్నప్పుడు కానీ ఏదైనా సందర్భం జరిగినప్పుడు కానీ అందరి కన్నులు ఒకేసారి తెరవబడకపోవచ్చు, కానీ కొంతమంది అయినా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆ ఆలోచించే వాళ్ళ కోసం యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆయనకు ముందే తెలుసు చేయి విడుస్తారని తండ్రికి తెలుసు, అయినా కూడా మళ్ళీ ఎందుకు రీకోట్ చేశారంటే డేవిడ్కి సామ్ని వాళ్ళకి ఇప్పుడైనా గుర్తు వస్తుందేమో, ఇప్పుడైనా వాళ్ళు మారుతారేమో, ఇప్పుడైనా గ్రహిస్తారేమో అని యేసుక్రీస్తు వాళ్ళు మళ్ళీ రీకోట్ చేశారు. వాళ్ళు చేశారంటే ఇంకో ఏలియా వస్తాడు ఇతన్ని దించుతాడేమో, మనం చూద్దాం ఏలియాకి ప్రార్థన చేస్తున్నాడేమో అనుకుంటున్నారు తప్ప ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. కానీ అక్కడ శతాధిపతి, రోమా శతాధిపతి అయ్యి ఉండి అతనికి రోమా పౌరుషం ఉంది. ఆ గవర్నమెంట్ అండర్లో యేసుక్రీస్తు వారికి సిలువ శిక్ష విధిస్తున్నారు. సిలువ శిక్ష విధిస్తూ నిజంగా ఇతను దేవుని కుమారుడు. అసలు సిలువ శిక్ష ఎందుకు వేస్తున్నారు యేసుక్రీస్తు వారికి? దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు, దేవదోషం చేశాడని నేరం మోపి యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నారు. ఆ సిలువేయడానికి వచ్చిన కంట్రోలర్ ఎవరైతే ఉన్నారు, సెంచురియన్ శతాధిపతి మళ్ళీ ఏమంటున్నారు, నిజంగా ఇతను దేవుని కుమారుడు అంటే ఎంత గంభీరంగా ఎంత గర్వంగా అందరిలోనూ అక్కడ చనిపోతున్నా కూడా యేసుక్రీస్తు వారు, పోనీ యేసుక్రీస్తు వారు సిలువ నుంచి దిగొచ్చి ఏదైనా అక్కడ అద్భుతం చేశారనుకోండి, ఒప్పుకున్నారన్నా ఒక అర్థం. ఆయన నిరుత్సాహ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా, ప్రాణం కోల్పోయే స్థితిలో ఉన్నా కూడా ఇక్కడ శతాధిపతి ఆ మాట వినగానే ఫస్ట్ మాట నుంచి అన్నీ వింటున్నారు, మళ్ళీ 4వ మాట వినగానే నిజంగా ఇతను దేవుని కుమారుడు అని రియలైజ్ అయ్యారు.